ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. చూడండి. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము. నాకు చెవియొగ్గుము, నేను మొరలిడినాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి, పొయ్యిలోనిది కాలిపోవునట్లుగా నా ఎముకలు కాలిపోవుచున్నవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది. భోజనము చేయుటకే నేను మరచిపోవుచున్నాను. ఆయన వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే యెహోవాకు మొరపెడుతున్నాడు. ప్రార్థన చేస్తూ మొరపెడుతున్నాడు. ప్రభువా, నా పరిస్థితి ఇలా ఉంది, నా కష్ట దినాలు ఇలాగున్నాయి, నేను నీకు మొరపెడుతున్నాను, నా మొర నీ దగ్గరికి చేరనిమ్ము అని ఆయన ప్రార్థనలో అడిగేవాడిగా ఉన్నాడు. అయితే మన ప్రార్థన ఎలా ఉంది అని వాక్యముతో ఆయన మనల్ని హెచ్చరించేవాడిగా ఉన్నాడు. మన ప్రార్థన ఎలాగుంది, మన ప్రార్థన చేసినప్పుడు అది దేవుని యొద్దకు చేరుతుందో లేదో, చేరేటట్లుగా మనం ప్రార్థిస్తున్నామో లేదో. ఒకవేళ చేరేటట్లుగా మనం ప్రార్థన చేసినట్లయితే నిజంగా దేవుడు చేర్చుకుంటున్నాడో లేదో చూడండి. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా వర నీ యొద్దకు చేరనిమ్ము అంటున్నాడు. ఎక్కడికి చేరాలంట? దేవుని దగ్గరికి చేరేదిగా ఉండాలి మన ప్రార్థన. ఎక్కడికి చేరాలి? దేవుని దగ్గరికి చేరేదిగా ఉండినట్లయితే మన ప్రార్థన, అప్పుడు మన ప్రార్థనకి జవాబు దొరికేదిగా ఉంటుందంట. ఇక్కడ ప్రతి విషయాన్ని ఆయన దాచుకోకుండా ప్రార్థనలో ఆయనతో చెప్పేవాడిగా ఉన్నాడు. చూడండి. నాకు చెవియొగ్గుము, నేను మొరలిడినాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము ప్రభువా, ఎందుకంటే నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్తున్నాడు. ఎలా ఉందంట? పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి, పొయ్యిలో అనేది కాలిపోవునట్లుగా నా ఎముకలు కాలిపోవుచున్నవి ప్రభువా అని ఈ యొక్క ప్రార్థనలో ఈయన దేవునికి చెప్పుకుంటున్నాడు. ఇంకా చూడండి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది. ఏమైపోతుందంట? నానాటికి రోజు రోజుకి తన యొక్క హృదయం ఏమైపోతుందంట? వాడిపోయేదిగా ఉన్నదంట, బలహీనమైపోయేదిగా ఉన్నదంట, బలము లేకుండా ఉండేదిగా ఉన్నదంట. ఎందుకంటే తనకున్న పరిస్థితులు అలాంటివి కాబట్టి, తనకున్న పరిస్థితులను బట్టి తన హృదయం ఏమైపోతుందంట? వాడిపోయేదిగా ఉన్నదంట. ఇంకా చూడండి. భోజనము చేయుటకే నేను మరచిపోవుచున్నాను ప్రభువా. ఎంత కష్టంలో ఉండి ప్రార్థిస్తున్నాడో చూడండి. ఏంటంట? అసలు భోజనం చేయాలన్న ఆలోచన కూడా రావట్లేదంట. ఒకవేళ చేసినా కూడా ఎలాగంటే ఏదో కొంచెముగా తినేవారిగా ఉంటారు. ఎందుకంటే వారికున్న పరిస్థితిని బట్టి, వారికున్న కష్టాన్ని బట్టి వాళ్ళు ఏం చేసేవారుగా ఉన్నారంట? భోజనము చేయటం మర్చిపోయేవారుగా ఉన్నారంట. అయితే అలాంటి పరిస్థితిలో కూడా దేవునికి అప్పగించుకున్నట్లయితే మన యొక్క పరిస్థితి నుంచి విడుదల చేయగలిగినది ఒక్క దేవుడు మాత్రమే. ఏంటండి? మన యొక్క పరిస్థితి నుంచి విడుదల చేయగలిగింది ఒక దేవుడు మాత్రమే. మనుషుల వలనైతే అది సాధ్యం కాదండి. ఎందుకంటే ప్రతి ఒక్క అవసరతను తీర్చగలిగింది మన దేవుడు. మనకున్న పరిస్థితి ఏంటో తెలిసినవాడు మన దేవుడు. మనకున్న ఇరికేంటో తెలిసినవాడు మన దేవుడు. మనకున్న ఇబ్బంది ఏంటో తెలిసినవాడు మన దేవుడు. కాబట్టి అలాంటి దేవునికి మన మొర వినబడేటట్లు మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మన మొర ఆయన యొద్దకు చేరేటట్లు ప్రార్థించేవారుగా ఉండాలి. ఇప్పుడు వరకు లేకపోయినట్లయితే ఇప్పుడైనా మన మొర ఆయన యొద్దకు చేరే వరకు మనం ప్రార్థించేవారుగా ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.